ప్రియులారా, ఈరోజు మీకు ఎలా గడిచింది? అలసటగా ఉందా? కొన్ని విషయాలు బాధించాయా? నిద్రపోయే ముందు ఈ ప్రార్థనతో మీ హృదయాన్ని దేవుని చేతుల్లో ఉంచండి. శాంతి మీ గదిని నింపుతుంది. దేవుని సన్నిధి మీ హృదయాన్ని నింపుతుంది. ఇప్పుడు అందరము కలిసి ప్రార్థనలో వేడుకొందాం. పరలోకమందు మా తండ్రి, ఈ మంగళవారం రోజంతా మమ్మల్ని నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. మేము చేసిన ప్రతి పని, మేము మాట్లాడిన ప్రతి మాట, మేము ఆలోచించిన ప్రతి ఆలోచన నీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభువా. మేము తప్పు చేసిన చోట క్షమించుము, బలహీనపడిన చోట బలపరచుము. ఈరోజు ఎదురైన ఒత్తిడిని, ఆందోళనను ఇప్పుడు నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం దేవా. మా మనస్సుకు శాంతినివ్వము, మా హృదయానికి విశ్రాంతి ప్రసాదించుము. ఈ రాత్రి మేము నిద్రపోచుండగా మా నిద్రను ఆశీర్వదించుము. ఎటువంటి చెడు కలలు, భయాలు, కలవరాలు రాకుండా కాపాడము. మా ఇంటిని రక్షించుము, మా కుటుంబాన్ని నీ రక్తంతో నింపము. రేపటి రోజు కోసం కొత్త ఆశతో, కొత్త శక్తితో, కొత్త అవకాశాలను సిద్ధపరచుము. ఈ రాత్రికాల సమయంలో కుటుంబాల్లో ఆర్థిక బాధలున్న కుటుంబాలకు ద్వారాలను తెరము. మద్యపాన బానిసలుగా ఉంటున్న కుటుంబాలను మీరే ఈ శ్రమల దినంలో వారికి మారు మనసును దయచేసి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి మార్పు చెందే భాగ్యం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఈ జీవితాన్ని మీ చేతుల్లో సురక్షితమని మేము నమ్మే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు మా ప్రభువును, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.